రైట్ ఇక ఇవాళ శ్రీకాకుళంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజును జగన్ ములాఖాతులో కలుస్తారు. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన అప్పలరాజు కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించారు అనే అభియోగాలపై పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. రైట్ ఇక జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును ములాఖాతులో మాజీ సీఎం వైఎస్ జగన్ కలవబోతున్నారు. దీనికి సంబంధించి ఆ పర్యటనపై అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు నేడు రానున్నారు. అయితే ఇటీవల ఎన్నికల అనంతరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు జగన్. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ అయితే భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగానే శ్రీకాకుళం సమీపంలోనున్న అంపోడు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అయితే వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. అయితే రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజును అక్రమంగా ఇరికించారంటూ కూడా వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్న సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ తరుణంలో ములాఖత్ అనేది అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తాడేపల్లి నివాసం నుండి 9 గంటలకైతే బయలుదేరుతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కి 11 గంటలకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకైతే రోడ్డు మార్గాన్ని శ్రీకాకుళం జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును అయితే పరామర్శించనున్నారు. జమీమా, ఈ రాజకీయ వేధింపులు గురవుతున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందనే నైతిక మద్దతుని ఇవ్వడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాలు రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని పోలీసుల ద్వారా అయితే ఆందోళన పెట్టించారని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దేవి.